వచ్చింది మమ్మల్ని మీ అందరికీ మరి ఈస్టర్ యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈస్టర్ అంటే పునరుద్ధారణ. మానవ జీవితంలో ఏదైనా కోల్పోయి ఉంటే కనుక మళ్ళీ దాన్ని తిరిగి పొందుకోవడమే. ప్రభువు యేసు వారు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి మళ్ళీ తిరిగి దాన్ని ఆయన పొందుకొచ్చినప్పుడు సజీవుడిగా ఉన్నాడు అని మనము జరుపుకుంటూ ఉన్నాం. అందరికీ తెలుసు, నేను చెప్పలేదు. అందుకనే ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మల ద్వారా విషయం రాయబడ్డారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో మిగతా దేవుళ్ళకి దీనికి కంపేర్ చేసుకుంటే కనుక దీంట్లో కొంచెం మనకి చక్కగా అర్థమవుతుంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడిని ఉంటారండి. మనం చూసుకున్నట్లయితే నేనే మొదటి వాడను మరి కడపటి వాడను జీవించేవాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరి గుడ్ ఫ్రైడే రోజు ఆయన యొక్క మరణాన్ని మరి మనము జరుపుకున్నాం. ఒక వ్యక్తి అందరి ఈ లోకంలో ఉన్న అందరి పాపముల నిమిత్తము ఆయన మరణించి మళ్ళీ 3వ రోజున మృత్యుంజయుడే లేచాడు. అందుకనే ఈ వాక్యం ఏమైందంటే నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను అంటే ఆయన సదాకాలము జీవించే దేవుడు. మరి ఈ లోకంలో ఆయా పురాణాలలో కనుక నేను చెప్పాలని అనుకోవట్లేదు, కానీ కొందరు దేవుళ్ళు కొంత యుగాలకి ఆ పరిమితం అనమాట. వాళ్ళ యొక్క శక్తి కానీ సామర్థ్యము కానీ వారి ఉనికి కానీ ఆ టైం పీరియడ్కే అది వ్యాలిడ్, ఆ తర్వాత పనికిరాదు. కానీ ఈయన చూసుకుంటే కనుక యుగ యుగములు నేను సజీవుడినై ఉన్నాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకనే ఆయనలో శక్తి ఏంటంటే కనుక ఆయన ప్రతిరోజు మనం మాట్లాడితే మనతో మాట్లాడగలగా దేవుడు. అందుకని ఈ లోకంలో కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం, మనతో జీవిస్తూ ఉంటారు, సహజీవనం చేస్తూ ఉంటారు, వారు మరణిస్తారు. వాళ్ళు మనతో సహజీవనం చేసినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడచ్చు. అంతేకాదండి, వారు చనిపోయిన తర్వాత వాళ్ళని సమాధికి తీసుకెళ్ళిపోతారు, తర్వాత వాళ్ళతో మాట్లాడగలమా మనం? లేదు. ఎందుకంటే వాళ్ళది ఒక టైం పీరియడ్ లిమిట్ అంతే, అక్కడితో అయిపోయింది. తర్వాత వాట్సాప్ కాల్ చేసినా కానీ ఫోన్ చేసినా కానీ అప్పుడు ఫోన్ ఎత్తదో మీతో మాట్లాడాలి. ఎందుకంటే లేకపోతే ప్రేతం ఒక టైంలో అయిపోతుంది. కానీ ఈ దేవుడు అటువంటి వాడు కాదు. ఈయన నీవు ఎప్పుడు ఫోన్ చేస్తే కనుక, లేకపోతే ఎప్పుడు ఫోన్ అంటే ప్రార్థన, మనము ప్రార్థన చేస్తే కనుక మనం వ్యక్తికి మనం ఫోన్ చేస్తే అవతల వ్యక్తి మనతో మాట్లాడతాం. అలాగా ఈ దేవుడు సదాకాలము ఉన్న దేవుడు అని ఈరోజు మనము ఆయన, ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచి మళ్ళీ తిరిగి లేచాడు, మృత్యుంజయుడే. ఇదిగో నేను సజీవుడై ఉన్నాను అని సాక్ష్యము చెప్తూ ఉన్నారు. తన యొక్క భక్తుల ద్వారా కానీ ఆయా సందర్భాల్లో కానీ వాక్యంలో చాలా వచనాలు ఆయన గురించి రాయబడ్డాయి. నేను మరి మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటే ఈయన దీనికి టైం లిమిట్ లేదు. ఆయనకి 2026 సంవత్సరాలు అయిపోయింది, ఆయన ఇంకా సజీవుడిగానే ఉన్నాడు. సజీవుడిగా ఉన్న వాళ్ళతో మనం మాట్లాడితే కనుక మనకి ఆయన మంచి గైడెన్స్ ఇచ్చి మన జీవితాల్లో ఏదైనా కనుక కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి మనం పొందుకోవాలంటే ప్రభువు ద్వారా మనం పొందుకోవచ్చని, అదే పునరుద్ధానం అంటే మనము కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి మనం పొందుకోవచ్చు. పునరుద్ధానం గురించి మరి దేవుని ద్వారా మనము తెలుసుకొని బద్దలే ఉన్నాం. అలాగే క్రైస్తవులు అని అంటే ప్రభువుని ఎరిగిన వారు అని అర్థం. కాబట్టి మన జీవితాల్లో కూడా
ప్రతిరోజు మన యొక్క కుటుంబ జీవితాల్లో కానీ, వ్యక్తిగత జీవితాల్లో కానీ, ఆయా కంపెనీల్లో పనిచేస్తూ ఉంటాం, ఆయా వ్యాపారాలు చేస్తూ ఉంటాం. వీటన్నిటిలోని ఆయనకు సమభాగము ఇస్తూ వస్తూ ఉంటారు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనకు ఆయనతో వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన యొక్క కుటుంబ జీవితాల్లో కూడా మనం కుటుంబ పరంగా అందరికీ శాంతిగా ఉండేటట్టు మనము నేర్చుకోవాలి. అలాగే మనకి కంపెనీలో పనిచేస్తున్న అనుకోండి, మనకు వారికి మంచివారుగా, లేకపోతే వారికి మేలు కలిగేసేసేవారుగా, లేకపోతే కంపెనీకి నష్టపరిచేవారు కాకుండా వారికి లాభం చేకూర్చేవారుగా మనము ఉండాలి. అలాగే మరి ఈరోజు పునరుత్థాన దినం ద్వారా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఏమైనా కోల్పోయి ఉంటే కనుక మళ్ళీ తిరిగి ప్రభు చెంతకు వచ్చి ఆయనను ప్రార్థించినట్లయితే కనుక కోల్పోయిన దానిని మళ్ళీ తిరిగి మనము పునరుద్ధరించగల దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి మన జీవితాల్లో వ్యక్తిగతంగా ప్రభు యేసుక్రీస్తు వారికి మంచి చోటు ఇచ్చి ఆయన యొక్క పునరుద్ధరణ శక్తిని, అది ఒక శక్తి లాంటిది. ఎందుకంటే మరణించి ఒక వ్యక్తి మళ్ళీ జీవంలోకి రావాలంటే అందరి వల్ల సాధ్యము కాదు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారికే సాధ్యం. కాబట్టి ఒకవేళ మన జీవితాల్లో ఏదైనా కోల్పోయి ఉంటే కనుక ఈ పునరుద్ధాన శక్తిని మళ్ళీ మనం కోరుకుని మన జీవితాల్లో చక్కగా మళ్ళీ ముందుకు కొనసాగాలని. అలాగే మరి గుడ్ ఫ్రైడే రోజు నేను ఒక వచనం చెప్పాను, నా దేవా దేవుడేలా నన్ను నా చెయ్యి విడనాడినాడు. ఎందుకు చెయ్యి విడనాడుతాడు అంటే ఆ సందర్భంలో టైం సరిపోలేదు. సహోదరుల విషయంలో నేను చెప్పాలని కొన్ని మాట్లాడుకున్నాను కానీ అవ్వలేదు. ఎందుకంటే టైం చాలా సంకుచితంగా ఉంది. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు క్రితం సంవత్సరం కనుక చూసుకుంటే కనుక, ఎందుకంటే ఒక్కసారి నాకు ప్రశ్న వస్తూ ఉంటాను, ఎందుకు సేవకులకి ఎటువంటి శోధనలు లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకు వస్తాయని. కానీ దానికి దేవుడు సమాధానం ఏంటంటే, ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనము ఆ పరీక్షకు నిలబడాలి, ఆ యొక్క శోధనకు మనం నిలబడాలి. అందుకనే బంగారం ఎట్లా సువర్ణంగా మార్చబడుతుందండి? దాన్ని మట్టిలోని తీస్తారు. బంగారం ఏమైనా బయట దొరుకుతుందంటే దొరకదు. ఆ ఓర్స్లో నుండి బంగారం తీస్తారు. తీసిన తర్వాత దాన్ని పరిశుభ్రం చేయాలంటే దాన్ని కొలిమిలోకి పంపించాలి. కొలిమి అంటే చాలా కష్టమైన పరిస్థితి. దాన్ని మరగబెడతారు. మరగబెట్టి దాంట్లో ఉన్న మస్టంతో పోయిన తర్వాత అది సువర్ణం లేకపోతే ప్యూర్ గోల్డ్ కింద వస్తుంది. బంగారం అంటే ఇప్పుడు అప్పుడు ఎక్కువ 5,000, ఇప్పుడు ఎంత ఉంది? 1,70,000, 1,50,000 ఆ రేంజ్లోకి వెళ్ళిపోయింది. అంటే చాలా శ్రేష్టమైనది, లేకపోతే చాలా విలువైనది. అందుకనే మన విశ్వాసం కూడా చాలా విలువైనదని ప్రభువు చెప్తూ ఉన్నాడు. బంగారం కంటే మన యొక్క విశ్వాసం ఇంకా విలువైందని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి శోధనలో పరీక్షకు నిలబడే వారని వాడాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరీక్షకు నిలబడ్డారు. ఆయన జయాన్ని పొంది వెళ్ళి తిరిగి మరి ఆయన సజీవుడిగా ఉన్నాడు. కాబట్టి సజీవుడిగా మనం కలిగి ఉంటే మనకి ఎంత ధైర్యం అండి. కాబట్టి అటువంటి ధన్యత మన యొక్క జీవితాల్లో మరి మనము సజీవుడైన ప్రభువులు కలిగి ఉన్నామనే నిరీక్షణ మనకు కలిగి మరి ముందు కొనసాగాలని మరి ఇచ్చిన వాక్యము దేవుడు దీవించిన కాక మరి సంబంధించిన సహోదరులకి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరికీ ఈస్టర్ స్పెషల్ బొమ్మలు తెలియజేస్తూ ఉన్నాను. ఇచ్చిన వాక్యము దేవుడు దీవించిన కాక. ఆమేన్. ప్రియుల రవి గారు అద్భుతమైనటువంటి మాట. ప్రకటన 1:18 ప్రకారం మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతేనే కానీ ఇదిగో యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను. ఆ మాటలో ఎంత శక్తి ఉందో చూశాను. నేను ఎలాంటి వాడినో తెలుసా? యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను అనే మాట యేసు ప్రభువు వారు సర్వలోకానికి ఒక శవాలుగా విసరుతూ ఉన్నాడు.
అలాంటి చక్కని మాట ప్రియులు రవి గారు వారి ముఖాంతరంలో నుండి మనతో పంచుకున్నారు. మన దేవుడు సజీవుడు అన్నారు. చాలా మంది దేవుళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు, కానీ వారు ఒక యుగానికి మాత్రమే, ఒక కాలానికి మాత్రమే. మరలా కొత్త దేవుడు పుట్టి వస్తారు. కానీ మన దేవుడు మొదటి వాడను కడపటి వాడను నేనే. మృతుడైన అయ్యాను, ఎందుకంటే అది మృతుడని అవ్వాలి, అది తండ్రి చిత్తం. మరలా లేపబడాలి, దేవుడు లేపాడు. కాబట్టి ఇప్పుడు లేపబడిన నేను యుగ యుగములకు సజీవుడై ఉన్నాను. సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తామన్నాం. అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని స్తోత్రిస్తూ సంతోషముగా ఉంటారు. ప్రియులు చక్కని మాట గమనించారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రాజు గారు కూడా